ఈరోజు చికెన్ కర్రీ వండుకుందామండి. నేను ఈ చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఒక 2-3 పెద్దవి కట్ చేసుకున్నాను. తర్వాత అల్లం ఎల్లిపాయలు పేస్టు నూరుకున్నానండి, రోట్లోనే నూరుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు వండుకుందామండి. కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది కదండి. నేను ఫస్ట్గా పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఓకేనండి, కొద్దిగా పచ్చిమిర్చి వేగినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగినాయి కదండి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఒకసారి ఇలాగ కలుపుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఓకేనండి, ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు పేస్ట్ నూరుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఓకేనండి, ఇది కొంచెం కలుపుకుందామండి. ఇట్లా ఓకేనండి, బాగా వేగాక చికెన్ వేసేసుకుందామండి. ఓకేనండి, అల్లం పేస్ట్ వేగింది కదండి. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఇలాగా కలుపుకుందామండి. ఓకేనండి, ఇలా కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు ఇలాగ మగ్గించుకుందామండి. ఓకేనండి, ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందామండి. ఓకేనండి, ఫస్ట్ వేస్తున్నాను. ఓకేనండి, కారం కూడా వేసుకుంటున్నానండి. ఓకేనండి, ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకుంటున్నానండి. ఓకేనండి, ఇలాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఉప్పు కారం మంచిగా ముక్కలకి పడుతుందండి. ఓకేనండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఓకేనండి, వేగింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఓకేనండి, నేను చికెన్ పులుసు పెట్టుకుందామని వాటర్ పోసుకుంటున్నానండి. ఓకేనండి, ఒకసారి చూద్దాము. ఓకేనండి, కూర రెడీ అయిపోతుందండి. ఓకేనండి, ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. పుదీనా వేసుకుంటున్నానండి. కొత్తిమీర. కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలాగా కలుపుకున్నామండి. ఓకేనండి, కూర రెడీ, చికెన్ పులుసు రెడీ అయిందండి.